సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డికి టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీను గుర్తు తెలియని వ్యక్తులు చించేయడంతో దుమారం రేపుతోంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండల ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో సోమిరెడ్డి శృతిరెడ్డికి ఘనంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. అయితే అక్కడ కట్టిన ఫ్లెక్సీలు బుధవారం బాగున్నాయి. రాత్రికి రాత్రి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చిందరవందరగా చించివేశారు. మొన్న యాదవ వీధిలో, నిన్న రామమందిరం వీధిలో ఎవరినైనా పని కట్టుకుని చించారా అనుమానం వస్తోంది. కానీ ఈ ఫ్లెక్సీలో మాత్రం ఒక అనుమానం వస్తుంది. అమ్మవారి దేవస్థానం పేరు సోమిరెడ్డి శృతిరెడ్డి వరకు ఉండించి మిగతా ఫోటోల వరకు కట్ చేయడం కొంత అనుమానం కలుగుతోంది. ఫ్లెక్సీలు చించివేసిన వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు, టీడీపీ నాయకులు నిమగ్నమయ్యారు. ఆమర్తిలూరు చెంచయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు. 2 పొట్టి సుధాకర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి. 3 ఆకులూరు విజయ్ కుమార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు. 4 పిన్నెల ప్రభాకర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి. 5 కొప్పు రావూరు మణిస్వామి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి. 6 గుర్రం మీరామధు, పొదలకూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు. 7 పెస్ల వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, పొదలకూరు. నా పేరు గుర్రం మీరామధు, పొదలకూరు టౌన్ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ని. నిన్నటి రోజున మన సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలైన సోమిరెడ్డి శృతిరెడ్డి గారు పొదలకూరు గ్రామంలోని వాసవి కనకాపరమేశ్వర గుడికి ఆర్యవైశ్యులందరూ ఆమెను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమెను మంగళ వాయిద్యాలతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఆర్యవైశ్యులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, అట్లా కూటమి అభ్యర్థులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఆర్యవైశ్య సోదరులు కానీ, సోదరిమణులు కానీ ఈ కార్యక్రమంలో చిన్నది దగ్గర నుంచి పెద్దదిగా యూనిటీగా ఐకమత్యంతో అందరూ పనిచేసి విజయవంతం చేశారు. అయితే ఈ ఫ్లెక్సీని 24 గంటలు కాకముందే ఓన్లీ ఇక్కడ 3 ఫ్లెక్సీలు ఉంటే మా ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఈ విధంగా కట్ చేయడం జరిగింది. మేము చేసిన పాపం ఏంది, ఘోరం ఏంది మాకు తెలియాలి. మేము మా వ్యాపారాలు చేసుకుంటున్నాము, దాన ధర్మాలు చేస్తున్నాము, దైవ కార్యాల్లో పాల్గొంటున్నాము, పేద విద్యార్థులకి చదువులకి ఏదైనా కావాలంటే నగదు రూపంలో సహాయం చేస్తున్నాము. మా కమ్యూనిటీ తరఫున మేము ఇన్ని మంచి పనులు చేస్తుంటే కొంతమందికి కన్ను కుట్టి ఇది రాత్రికి ఏంటంటే ఈ విధంగా కట్ చేశారు. ఈరోజు ఏంటంటే పొదలకూరు గ్రామంలోని నెల్లూరు జిల్లా రూరల్ అధ్యక్షుడు అమర్తలూరు చెంచయ్య గారు కానివ్వండి, అట్లాగే నెల్లూరు రూరల్ జిల్లా వర్కింగ్ సెక్రటరీ పొట్టి సుధాకర్ ఆధ్వర్యంలో మేము పొదలకూరు స్టేషన్లో ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ దుశ్చర్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు మా కమ్యూనిటీయే చేయాల్సిన అవసరం ఏముంది అని కంప్లైంట్ ఇచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా అని చెప్పని మేము ఆ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటాము. ఎప్పుడైనా సరే ఇక్కడ అంతా వైశా బజార్లో ఇన్ని ఫ్లెక్సీలు ఉంటే అసలు వైశాస్ మీద అటాకులు జరుగుతున్నాయి. పొదలకూరులో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నుంచి అటాకులు జరుగుతున్నాయి. ఏం మేమంటే అంత చిన్న చూపా? మాది ఓటే కదా. ఒక రాజకీయ వ్యవస్థలో, ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది. ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా అడగచ్చు. మా దగ్గరకు వస్తే మేము ఏదైనా ఉంటే సహాయ సహకారాలు మా దాకా వచ్చినాయి అంటే మా నాయకులతో మాట్లాడి మేము సహాయం చేస్తాం. కానీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని ప్రాబ్లం క్రియేట్ చేసే వ్యక్తులు మా ఆర్యవైశ్యులు కాదు. ఇది ఎవరైనా సరే సహించేది లేదు. మేము ఎస్ఐ గారు కూడా అదే చెప్తాము. ఇలాంటి దయచేసి మళ్ళీ రిపీట్గా చేస్తే మాత్రం వాళ్ళ మీద భారీ చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా మొన్న చూస్తేనేమో యాదవ్ వీధిలో కూడా ఇలానే జరిగింది. అసలు ఫ్లెక్సీల మీద ఎందుకు మీరు ఇది టార్గెట్ చేస్తున్నారు? మీకు ఏదైనా ఉంటే మీ ఇళ్లలో ఉంటే ఇంకేటైనా చూసుకోండి. మా ఆర్యవైశ్య కమ్యూనిటీ వైశ్య బజారు, ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, అందరూ వ్యాపారం చేస్తున్నారు. వచ్చి ఏంటంటే మా మీదే పడతారు, తాగితే మా మీదే పడతారు, మా అంగళ్ళ మీదే పడతారు, మమ్మల్నే కొడతారు. ఇది కరెక్ట్ కాదు. ఇది